సో జేఎన్టీహెచ్ 1112 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. సో దానికి కూడా పోల్ కండక్ట్ చేసాం, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి అది కూడా చెప్పేసాం. ఇంకా మిగిలిపోయిందల్లా 41 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్. అయితే 41 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ రెండు ఒకేసారి రిలీజ్ చేస్తారా అన్న అనుమానం అయితే నిన్నటి వరకు ఉండేది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ఒకసారి అది వదిలితే ఇంకోసారి ఇది వదులుతున్నారు. మరి ఈసారి రెండు కలిపి వదులుతారు అని చెప్పేసి అంటున్నారు. కానీ మరి ఏదో ఒకటి ఆపేదానికైతే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. మరి ఈ జేఎన్టీహెచ్ 41 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, వీటి గురించి మాట్లాడబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశానంటే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతో పాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక ముందుగా చూసుకుంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన రిజల్ట్స్ పోలు ఎలా ఉంది, 4 ఆప్షన్స్ ఎప్పటిలాగా ఇచ్చాం. ఫస్ట్ 1112ది చూడండి, ఇక తర్వాత 2122ది చూడండి, ఇక తర్వాత 3132ది చూడండి. సో మీరు గమనించినట్టయితే 1112 వచ్చేసరికి 2122 కంటే కొంచెం పర్లేదు, 2122 అన్నిటికంటే టఫ్గా జరిగింది. ఈ 1112తో కంపేర్ చేస్తే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగింది. అయితే ఇక్కడ చాలామంది చెప్పినట్టు ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ అది కూడా వచ్చేసరికి మ్యాథ్స్ సబ్జెక్ట్ వల్లే ఎక్కువ శాతం పోయారు. ఇది ఎప్పుడు జరిగే సినారియోనే, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే మరి 41 బీటెక్ బీఫార్మసీ గురించి మాట్లాడుకుంటే 41 బీఫార్మసీ ఎప్పుడూ ఈజీగానే జరుగుతుంది, దాని గురించి మీరు కంగారు పడాల్సిన పని లేదు. పోయినసారి కొంచెం టఫ్ చేశాడు అంతే, ఈసారి కూడా ఈజీగా జరుగుతుంది. ఇక మీరు గమనించినట్టయితే థర్డ్ ఇయర్ ఈజీగా జరిగింది కాబట్టి ఫైనల్ ఇయర్ కూడా ఈజీగానే జరుగుతుంది. ఇక 41 బీటెక్ వచ్చేసరికి అసలు మీరు ఎక్కువ పాయింట్లు తెచ్చుకునేదే 41 బీటెక్లో. ఇప్పటి వరకు పర్సంటేజ్ ఫస్ట్ క్లాస్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ పర్సంటేజ్ అక్కడే పెరుగుతుంది. అయితే ఈ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ థర్స్డే లోపు, అంటే ఇవాళ వచ్చేసరికి 18 కాబట్టి 20 లోపు, 20 లోపు మీకు ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేదానికి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్లో అయిపోయింది, ఆఫ్లైన్లో అయిపోయింది, అలాగే మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కూడా అయిపోయింది, సిబిటి ఎగ్జామ్స్ కూడా అయిపోయింది, మ్యాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ వెరిఫికేషన్ మాత్రమే మిగులుతుంది. వెరిఫికేషన్ వన్స్ కంప్లీట్ అయిందంటే రిజల్ట్స్ డైరెక్ట్గా లింక్స్ రిలీజ్ చేయటమే. అయితే రిజల్ట్స్ అయితే అప్పటికే వస్తాయి. మీరు పేపర్ వాల్యుయేషన్ గురించి అయితే భయపడాల్సిన పని అయితే లేదండి. మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఇయర్ దానికన్నా సెకండ్ ఇయర్ కొంచెం హార్డ్గా ఉంది, సెకండ్ ఇయర్ దానికన్నా థర్డ్ ఇయర్ బాగా ఈజీగా ఉంది. సో ఫోర్త్ ఇయర్ మాత్రం బాగా ఈజీగా ఉండదు. ఎందుకంటే అన్నిటినీ గనక బాగా స్ట్రిక్ట్గా జరిగితే మాత్రం ఈ పాస్ అవుట్స్ తగ్గిపోతారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గా జరిగినా ఎలా జరిగినా కూడా పాస్ అయ్యే వాళ్ళు రెగ్యులర్గా పాస్ అవుతూనే ఉన్నారు. అయితే ఫోర్త్ ఇయర్కి వచ్చేప్పటికి మీరు కూడా ఇంప్రూవ్ అవుతారు కాబట్టి, ఎలా రాస్తే పాస్ అవుతారో తెలుసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు ఎక్కువ పాస్ అవడానికే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది పెడతా ఉన్నారు, సార్ మీరు బాగా పర్లేదు బాగానే జరుగుతుంది. నేను చెప్పినంత మాత్రాన అందరూ పాస్ అవుతారని కాదు. ఎందుకంటే ఇప్పుడు రాసేవాడి చేతిలో ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఏంటంటే ఇప్పుడు అలా రాసేవాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే మోటివేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అయితే వాళ్ళు పాస్ అవుతారు. ఎందుకంటే రాసిన వాళ్ళకి రాసినట్టయితే న్యాయం జరుగుతుంది. ఆఫ్లైన్ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు పట్టి వెతుకుతున్నారు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళ రోజున వచ్చేసరికి కాంపిటీషన్ అనేది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాదు, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో కూడా నడుస్తుంది. అది కూడా కాకుండా ఇప్పుడు వచ్చేసరికి మీరు R18 వాళ్ళు అసలు టెన్షన్ పడాల్సిన పని అయితే అస్సలు లేదు. ఎందుకంటే మీకు ఎట్లాగూ గ్రేస్ మార్క్స్ కూడా ఉన్నాయి. అట్లని చెప్పేసి నేను సబ్జెక్ట్స్ వదులుకోమని మాత్రం చెప్పట్లా. ఆ గ్రేస్ మార్క్స్ అనేది ఏంటంటే జస్ట్ పాస్ మార్క్స్ కోసమే. పర్సంటేజ్ ఇవాళ రోజున ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి బయట పాయింట్స్ పరంగా పెంచుకోవాలంటే మీరు ఫస్ట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయితే ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకేనా? సో 41 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా అప్పటికే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మీరైతే భయపడాల్సిన పని అయితే లేదండి. సో ఇక మరి ఈ రెండు ఒకేసారి రిలీజ్ చేస్తారంటే మాత్రం అదే, అంతకుమించి నేను చెప్పలేను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను పోల్ పెడతాను, వీడియో కూడా పెడతానండి. ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి.